సంజయ్ కపూర్ 30,000 కోట్ల ఆస్తులకు అధిపతి. కానీ ఒక చిన్న తేనెటీగ కారణంగా ఆయన హఠాన్ మరణం చెందిన తీరు సంచలనమైతే ఇప్పుడు ఆయన ఆస్తులపై ఇద్దరు భార్యల లీగల్ ఫైట్ బిగ్ ట్విస్ట్లతో ఆసక్తికరంగా మారింది. ఆయన మరణం తర్వాత నుండి ఆస్తులపై పెద్ద లీగల్ వార్ సాగుతోంది. తాజాగా ఆయన మూడో భార్య ప్రియాంక కపూర్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ విడాకుల కేసుకు సంబంధించినటువంటి సర్టిఫైడ్ పత్రాలు ఇప్పించాలని ప్రియా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. విడాకుల సమయంలో కుదిరిన రాజీ ఒప్పందం వివరాలు, పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకోవడమే తన పిటిషన్ ఉద్దేశమని పేర్కొన్నారు. ఇక ప్రియా కపూర్ పిటిషన్పై సుప్రీంకోర్టు నటి కరిష్మా కపూర్ స్పందన కోరింది. అయితే ఇప్పటికే కరిష్మా కపూర్ పిల్లలు స్పోర్జరీ వీలునామా జరిగిందని, ఆస్తి కోసం న్యాయ పోరాటం జరుపుతున్నామని అన్నారు. ఇలా ఉంటే ప్రియా సచ్ దేవ్లకు సంబంధించినటువంటి కొన్ని ఫోన్ రికార్డింగ్లు మరో ట్విస్ట్ ఇస్తున్నాయి. అయితే గతేడాది జూన్లో సంజయ్ కపూర్ బ్రిటన్లో పోలోలో అకస్మాత్తుగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానంతరం ఓ వీలునామా బయటపడింది. అదే వివాదానికి కారణమైంది. వీలునామా ప్రకారం సంజయ్ కపూర్ తన యావదాస్తిని తన భార్య ప్రియాంక కపూర్కి రాసి ఇచ్చారు. అయితే రెండో భార్య కరిష్మా, పిల్లలు సమేరా అలాగే కియాన్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వీలునామా ఫోర్జరీ చేశారని, అందులో తన తండ్రి సంతకం లేదని ఆరోపిస్తూ కోర్టు మెట్లెక్కారు. ఈ అంశంపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ప్రియా కపూర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కరిష్మా, పిల్లలు కోర్టులను ఆశ్రయించారు. వీలునామాలో తప్పుడు పేర్లు ఉండడంతో ఉన్నత చదువులు చదివిన వ్యక్తి అలా చేసే అవకాశం లేదంటూ వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ సైతం కరిష్మా పిల్లలకే మద్దతు తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ప్రియా కపూర్ ఖండిస్తున్నారు. సంజయ్ మరణం తర్వాత పిల్లల విలాసవంతమైనటువంటి జీవనశైలి కోసం తాను 96 లక్షల వరకు ఖర్చు చేశానని ఆమె న్యాయస్థానానికి తెలియజేశారు. ఇక స్పెల్లింగ్ తప్పులు ఉన్నంత మాత్రాన వీలునామా ఫోర్జరీ అని చెప్పడం కష్టమని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తాజాగా సుప్రీంకోర్టులో ప్రియా పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందన కోరింది. ఈ క్రమంలో సంజయ్ కపూర్ తల్లితో పాటు ఆయన సోదరి కూడా కరిష్మాకి మద్దతు తెలిపింది. పలు విషయాల నుండి దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రియా ఇదంతా ఎందుకు చేస్తుందో తనకు అర్థం కావడం లేదన్న ఆమె విడాకుల అంశం కరిష్మా, సంజయ్ మధ్య గోప్యమైనటువంటి విషయం అని అన్నారు. అయితే నటి కరిష్మా కపూర్ మాజీ భర్త దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ ఆస్తుల వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరడంతో ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు కరిష్మా కపూర్కు నోటీసులు జారీ చేస్తూ తన స్పందనను తెలియజేయాలని కోరింది. ఈ అంశంపై తన అభ్యంతరాలను తెలియజేయడానికి సుప్రీంకోర్టు కరిష్మా కపూర్కు 2 వారాల సమయం ఇచ్చింది. దాదాపు 30,000 కోట్ల ఆస్తులకు సంబంధించినటువంటి వివాదంలో ఇది మరో కొత్త మలుపు అని చెప్పాలి. దీంతో ఈ పోరు ఇప్పుడు కరిష్మా కపూర్ వర్సెస్ ప్రియా కపూర్ అన్నట్టుగా మారింది. ప్రస్తుతం ఈ ఆస్తి వివాదం ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండిట్లోనూ నడుస్తోంది. దేశ విదేశాల్లోని దాదాపు 30,000 కోట్ల ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో ఈ కేసులో రఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక ప్రియా కపూర్కు సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ కీలకంగా మారాయి. గతేడాది మార్చి 15 నుండి 25వ తేదీ వరకు ఆమె రికార్డింగ్స్ ఈ కేసులో మరో ట్విస్ట్ను ఇవ్వబోతున్నాయి. సోనాకామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంజయ్ కపూర్ అధినేత. ఈ కంపెనీలో అన్ని వ్యవహారాలను కూడా అతడు మరణించినప్పటికీ భార్యగా ఉన్నటువంటి ప్రియా కపూర్ నియంత్రిస్తున్నారు. సంజయ్ కపూర్కి 3 భార్యలు. తొలుత ఆయన నందితా మహతాని 1996లో పెళ్లి చేసుకొని 2000 సంవత్సరంలో విడిపోయారు. ఆ తర్వాత ఆయన 2003లో కరిష్మా కపూర్ని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 సంతానం ఉన్నారు. 2016లో ఇద్దరు విడిపోయారు. 2015లో ఆయన ప్రియా సచ్దేవ్ను మూడో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి అజరియాస్ అనే కొడుకు ఉన్నాడు. అయితే లండన్లో సంజయ్ కపూర్ పోలోలో ఆడుతున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక తేనెటీగ ఆయన గొంతులో చిక్కుపోయింది. దీనివల్ల ఆయన తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన గుండెపోటుతో మరణించారు. మరి ఈ 30,000 కోట్ల ఆస్తి వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనే ఆసక్తిగా మారింది.